అందరికీ వెల్కమ్ టు శ్రీనవ్య సుమన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో డబల్ కా మీఠా చేసిన డబల్ కా మీఠా, అది కూడా తోస్తో చేసిన చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఎవరైనా సరే ఈ వీడియో ఒక్కసారి చూస్తే ఈజీగా కుకింగ్ చేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఈజీగా అండి డబల్ కా మీఠా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూద్దామా. నేను చెప్పినట్టు టిప్స్ పాటిస్తే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. తీసుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి మనం ఒక్కొక్కటిగా తోసేసుకోవాలి. ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. జస్ట్ 1 సెకండ్ మనం ఫ్రై కానియాలి, సరిపోతుంది. 1 సెకండ్ ఫ్రై అయ్యాక మళ్ళీ టర్న్ చేసేసి ఇంకొకసారి కూడా 1 సెకండ్ ఫ్రై చేసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. అలానే అన్నిటినీ ఫ్రై చేసుకుందాము. అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ కావాలనుకుంటే మనం గీతో ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు ఆప్షన్ మీ ఇష్టం అండి. గీ అన్న వాడుకోవచ్చు లేదా ఆయిల్ అన్న వాడుకోవచ్చు. ఆయిల్ కన్నా గీలో ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇక మొత్తం మన తోసేస్ అన్ని ఫ్రై అయిపోయినాయి కదా, దీన్ని మనం అన్నిటిని పక్కన పెట్టేసుకుందాము. అదే ప్యాన్లో నేను గీ వేసుకుంటున్నాను. ఒక 5 స్పూన్స్ గీ వేసుకొని అన్ని కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ బాదం వేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఏమన్నా మీరు వేసుకోవచ్చు. బాదం మంచిగా గీలో ఫ్రై అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలనుకుంటే కిస్మిస్, కాజు అవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక బాగా ఫ్రై అయిపోయింది కానీ నేను దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏమంటే ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. మనం బౌల్లో నేను తగినంత షుగర్ వేసుకుంటున్నాను. నేను తోసేసి ఒక 20 తోసేసి తీసుకున్నా కాబట్టి ఒక పెద్ద బౌల్ నిండా షుగర్ వేసుకుంటున్నాను. మీరు షుగర్ చూసుకొని వేసుకోండి. దాంట్లో నేను వాటర్ పోసేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు మాకు నార్మల్ చాలు అంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. నేను ఒక 1 గ్లాస్ వాటర్ పోసినాను. షుగర్ అంతా మెల్ట్ అయిపోయినాక కుంటున్నాను. మన ఆనకం రెడీ అయిపోయింది కదా, దీంట్లోకి నేను ముందే కాగబెట్టి చల్లార్చిన పాలని ఒక 1 కప్ నేను పాలను పోసుకుంటున్నాను. ఈ ఒక 2 సెకండ్స్ వరకు పాలను బాయిల్ కానివ్వాలి. 2 సెకండ్స్ తర్వాత మనం ముందుగానే తోసేసిని ఫ్రై చేసుకున్నాక ఆ తోసేసిన అన్నిటిని దీంట్లో ఒక్కొక్కటిగా మొత్తం అన్ని వేసుకోవాలి. మనం దీని తోసిన అన్నిటిని బాగా మంచిగా మిక్స్ కానివ్వాలి. మనం ముందుగానే బాదాం అండ్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాం కదా గీలో, వీటిని కూడా మొత్తం దీంట్లోకి వేసేసి బాగా మనం మంచిగా మిక్స్ చేసేద్దాం. ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ పై నుంచి స్టవ్ ఆఫ్ చేసేసి సరిపోతుంది. ఇదే అండి ఎంతో టేస్టీ అయిన డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇది నార్మల్ బ్రెడ్తో చేసుకున్న దానికన్నా ఇలా తోస్తో చేసుకొని తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చాలా టేస్ట్ బాగా వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఈజీగా వంట చేయొచ్చు. అంత మంచి టేస్ట్ అయినా డబల్ కా మీఠా అండి. ఇది జస్ట్ 10 మినిట్స్లోనే అయిపోతుంది. ఎంతో క్విక్ అయినా ఈజీ అయినా స్వీట్ ఇదే కూడా నాకు తెలియదు. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరి కొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.